నమస్తే, వెల్కమ్ టు DY న్యూస్. ఫిజిక్స్ టీచర్గా మారిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్థానిక నర్సాపూర్ మండలంలోని పెద్ద చింతకుంట గ్రామంలో ఉన్న జడ్పీహెచ్ఎస్ పాఠశాల అంగన్వాడీ కేంద్రం పల్లె ప్రకృతి వనాలను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందించే ఆహార పదార్థాలను పరిశీలించారు. పిల్లల హాజరు శాతం రికార్డులను పరిశీలించారు. పల్లె ప్రకృతి వనంలో మొక్కల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి మొక్కలు నాటుతున్నారు, ఎలా సంరక్షిస్తున్నారు, ఎన్ని మొక్కలు పెంచుతున్నారు, మొక్కలు బ్రతకటానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. జడ్పీహెచ్ఎస్ పెద్ద చింతకుంటలో 10వ తరగతి విద్యార్థులతో ఫిజిక్స్ టీచర్గా మారి ఫిజిక్స్ పాఠాలు బోధించారు. దాదాపు 30 నిమిషాల పాటు ఫిజిక్స్ను ఎలా నేర్చుకోవాలి, ఎలా ఒడిసి పట్టాలి అని మెలకువలు నేర్పిస్తూ ఫిజిక్స్లో ఉన్న సిద్ధాంతాలను బోధించారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు సంధిస్తూనే సమాధానాలు రాబట్టారు. విద్యార్థులను చెప్పలేని సమాధానాలను స్వయంగా విద్యార్థులకు బోధించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెద్ద చింతకుంట గ్రామంలో ఉన్న పాఠశాలలో బదిలీల అనంతరం సరిపడా ఉపాధ్యాయులు ఉన్నారని, విద్యార్థులు వచ్చే వార్షిక పరీక్షల్లో 10% GPA అందరూ సాధించాలని అన్నారు. పాఠశాలలో చెట్ల యొక్క పచ్చదనం చాలా ఆహ్లాదకరంగా ఉందని పాఠశాల నిర్వాహకులను అభినందించారు. పాఠశాలలో 300 మొక్కలను పెంచడం గొప్ప విషయమన్నారు. రానున్న కొద్ది రోజుల్లో గ్రౌండ్ బేస్డ్ లెర్నింగ్ అనే వినూత్న కార్యక్రమం కోసం చర్యలు చేపట్టాలని, గ్రౌండ్ బేస్డ్ లెర్నింగ్ కోసం జిల్లా స్థాయిలో ఒక వర్క్షాప్ నిర్వహించాలని జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రెగ్యులర్గా వస్తుంది సార్. బిఎస్ఆర్ మానిటర్ చేస్తున్నారు. బాబు లేవు కదే ఇంగ్లీష్ ఏమంటారు? పేపర్ అది ఇంగ్లీష్లో ఇది ఇంగ్లీష్లో చెప్పాలి. ఏమిది ఏమంటారు? చెప్పండి. ఇది తెలుగులో చెప్పుకోండి. ఏం పండుగ ఎంత అవుతుంది? ఇది క్యాన్సల్ 5, 10. సో ఇది 2 times అన్నట్టు. సో ఇది రాసేటప్పుడు ఎట్లా రాస్తామంటే 2 meters బై వస్తుంది కదా, 2 meters బై సెకండ్ అంటే అర్థమేంటి? ఇది 2 meters per second అంటే 50 అనుకోండి. సో ఇది 50 secondsగా డివైడ్ చేస్తే సో ఒక్క సెకండ్కి ఎన్ని మీటర్స్ పోతాడు? ఒక్క సెకండ్కి 2 meters పోతాడు. సో అంటే దీన్ని మనం 50 ఇంటర్వెల్స్గా డివైడ్ చేస్తే ఒక్క సెకండ్కి అయినా 2 meters వస్తాడు. ఆయన స్పీడ్ ఎంత? 2 meters per second. ఎప్పుడన్నా కానీ మనము సింగిల్ యూనిట్కి తీసుకుంటాం. సో 1 సెకండ్కి ఎంత పోతుంది? అయినా టైం చేస్తుంది. డిస్టెన్స్ బై టైం అంటే స్పీడ్ ఫార్ములా ఏంటి? స్పీడ్ ఫార్ములా ఏంటి? ఏమొచ్చింది? d/t అంటే డిస్టెన్స్ బై టైం. తీసుకోండి. ఇప్పుడు ఆయన ఫస్ట్ ఇది సృజన ఈ స్పీడ్లో పోయింది అనుకున్నాను. నీ పేరు నందిని. సృజనేమో 100 meters ఎంత టైంలో పోయింది? 50 seconds. నందిని అర్థమైందా నీకు? సృజనేమో 100 meters 50 secondsలో పోయింది. ఆ స్పీడ్ ఎంత వచ్చింది? స్పీడ్ ఎంత వచ్చిందా? 2 meters per second. ఒక్క సెకండ్కి ఎంత పోతుంది? 2 meters. సో ఇప్పుడు నందిని ఎంత టైం తీసుకుంది 100 meters పోవడానికి? ఎంత టైం తీసుకుంది? స్పీడ్ అంటే ఏమిది? బి అంటే డిస్టెన్స్ ఇక్కడ. సో ఇప్పుడు నువ్వు ఎంత డిస్టెన్స్ పోవాలా? ఎంత డిస్టెన్స్ ఎంత పోవాలా? ఇక్కడ ఉంది కదా
100 పోవాలి. బట్ ఎంత టైంలో పోతున్నావు? 25 పోతుంది. మన స్పీడ్కి ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ ఎంత పోతున్నావు? ఇప్పుడు ఇది కొట్టు 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 కొట్టి 5 టేబుల్లో ఫస్ట్ ఈ 2 చూడు. 1 పోతుందా? పోదు. నెక్స్ట్ 10 పోతుంది. 10 ఎన్ని టైమ్స్ పోతుంది? అది రాసుకో. నెక్స్ట్ టైం మిగిలింది అంతే. ఇప్పుడు మళ్ళీ 5 టేబుల్లో ఇంకొకసారి పోతుంది కదా, 20 కూడా పోతుంది. 5 టేబుల్ 5 ఎన్ని టైమ్స్? 5 ఎన్ని టైమ్స్ కింది? 1 20 ఎంత? 20 ఎంత? 5 టేబుల్. S is equal to speed is equal to ఎంత డిస్టెన్స్? ఎంత డిస్టెన్స్? d by t. ఓకే, ఎంత డిస్టెన్స్? ఎంత? per second 1 సెకండ్ లో పోయింది. సో అదే నందిని 1 సెకండ్ ఎంత పోతుంది? ఎవరు స్పీడ్ ఉన్నట్టు? ఒక్క సెకండ్ పర్ 1 సెకండ్ అని అర్థం. పర్ సెకండ్ పర్ 1 సెకండ్. సో మనం అంతా కూడా డివైడ్ చేసి 1 సెకండ్కి ఈక్వల్ చేసుకుంటాం. సో ఇద్దరిది కూడా ఈక్వల్ చేసుకుంటాం. అప్పుడు 1 సెకండ్ ఆమెది వచ్చింది, 1 సెకండ్ ఈమెది వచ్చింది. అప్పుడు మనకి ఏం తెలుస్తుంది? ఎవరు ఎక్కువ స్పీడో తెలుస్తుంది. సో ఎందుకు కావాలో మనకి? దేనికి కావాలో? దీన్ని మనం ప్రాక్టికల్ ఎక్కడ యూజ్ చేస్తాం?